ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కష్టాల్లో ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫోటో చూస్తే ఇది కూడా ఏదైనా ఒక ప్రారంభోత్సవం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫోటోలో ఉన్నటువంటి బ్యారికేడ్స్, ఇక్కడ ఉన్నటువంటి రెడ్ కార్పెట్, ఇక్కడ ఉన్నటువంటి పెండాలు, అదేవిధంగా మరి ఏదైతే మరి ఇక్కడ ఉన్నటువంటి డయాస్, ఇవన్నీ చూస్తే మీరు ప్రారంభోత్సవం అనుకోవచ్చు. కానీ ఇది ప్రారంభోత్సవం కాదు అధ్యక్ష. రైతుల్ని పరామర్శించడానికి ఆ రోజు రోడ్డు మీద ఒక డయాస్ వేసుకుని, దాని మీద పెండాలు కట్టుకుని, రెడ్ కార్పెట్ వేసుకుని, బ్యారికేడ్లు కట్టుకుని, నష్టపోయినటువంటి రైతు పనులతో వస్తే బ్యారికేడ్ అవతల రోడ్డు మీద నిలబెట్టి ఆ రోజు రైతుని పరామర్శించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే రైతన్నా వ్యవసాయం అన్నా ఆయనకు ఉన్నటువంటి ఎంత చిన్న చూపుగా ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష. ఆఖరికి ఆ రైతు కూడా ఆ బ్యారికేడ్ దాటి అందేవలేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులే ఆ యొక్క మరి ఏదైతే కుళ్ళిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డికి చూపిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా ఎక్కడ కూడా ఈ రకమైన డ్రామాలు, ఈ రకమైన సెట్టింగులు అంటే ఆ రైతుల పట్ల అతనికి ఉన్నటువంటి చిన్న చూపు, అతనికి ఉన్నటువంటి వ్యవసాయం మీద ఉన్నటువంటి చిన్న చూపు అనేటువంటి విషయం. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే మొన్న కూడా చూస్తున్న ఈ మధ్యన రైతు గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది ఆయన. ఎందుకంటే ఆయన సొంత పార్టీ కార్యకర్తను కూడా కార్లు టైర్ల కింద పడేసి చంపినటువంటి వ్యక్తి. అదేవిధంగా మామిడికాయలు అంటే రైతు 6 కాలం కష్టపడి పగలనక ఎండనక కష్టపడి పండించినటువంటి మామిడికాయలు కూడా తొక్కించుకుంటూ పోయినటువంటి వ్యక్తి. అంటే ఆయనకి తలకాయలైనా మామిడికాయలైనా ఏదైనా కూడా తొక్కించుకుపోయేటువంటి వ్యక్తి కూడా మరి ఈరోజు వ్యవసాయం గురించి, రైతు గురించి మాట్లాడుతూ ఉంటే మరి దెయ్యాలు వేదాలు ఒలిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష.